అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో 2 కీలక అంశాలపై డిస్కషన్ జరగనుంది. సభ మొదలైన తర్వాత ముందుగా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్పై చర్చ జరగనుంది. లంచ్ తర్వాత తెలంగాణ రైజింగ్ 2047 పై సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడనున్నారు. దీనిపై శాసనసభ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్ చెప్పండి, అసెంబ్లీ సమావేశాలపైన అప్డేట్స్ ఏంటి? ప్రారంభం కాబోతున్నాయి. మీరు చెప్పినట్టు 2 అంశాలపైన షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. ఒకటి హిల్ట్, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి ఈ అంశాలపైన షార్ట్ డిస్కషన్స్ ఉండబోతున్నాయి. ముందుగా సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు కొనసాగబోతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలు సభ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీలో వచ్చేటువంటి ప్రశ్నలు సింగరేణి ఉద్యోగులకు వైద్య సదుపాయాల ప్రశ్న, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, రాష్ట్రంలో సన్నబియ్యం సేకరణ పంపిణీ, కొత్త ఫైర్ స్టేషన్ల ఏర్పాటు, హైదరాబాద్ నగర వాహనాల పొల్యూషన్ నియంత్రణ, ఇందిరమ్మ ఇంటి పథకంలో పెండింగ్ బిల్ల చెల్లింపు, గండెడు మరియు మహమ్మదాబాద్ మండలాల కలయికను రద్దు చేయడం, అదేవిధంగా సాంప్రదాయ వృత్తులకు ఉచిత విద్యుత్, రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత, ఆర్టీసీ బస్ ప్రమాదం, బాధితులకు నష్టపరిహారం. ఇది అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో క్వశ్చన్ అవర్లో వచ్చేటువంటి ప్రశ్నలు. ఇక మండలికి సంబంధించి కూడా పలు ప్రశ్నలు ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ హెల్త్ సిటీ, తెలంగాణలో కొత్త పరిశ్రమలు, రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాల అమలు, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ వాటర్ బోర్డు, కులీ కుతుబ్షాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో వచ్చేటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి చర్చ మండలిలో జరిగే అవకాశం, ఆహార భద్రత చర్యలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాల పాలసీ అమలు, గురుకుల పాఠశాల పని సమయాల మార్పులు, జాతీయ విద్యా విధానం 2020 అమలుకు సంబంధించి వచ్చేటువంటి ప్రశ్న, కొత్త గ్రామ పంచాయతీలో కనీస సౌకర్యాలు, ఈ రకంగా కొన్ని ప్రశ్నలు అటు మండలిలో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక హిల్ట్కి సంబంధించి మాత్రం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా హిల్ట్ని తీసుకుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పొల్యూషన్ని దృష్టిలో ఉంచుకొని ఇండస్ట్రీలు అన్నింటినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చడము, ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాజమాన్యాలకు ప్రభుత్వం తరఫు నుంచి రాయితీలు ఇవ్వడము, కొంతమంది యునానిమస్గా వస్తే కనుక వాళ్ళకి రాయితీల్లో పెరుగుదల చూపడము, ఈ చాలా వెసులుబాటును ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. కాబట్టి పొల్యూషన్ ఫ్రీ చేయడానికే హిల్ట్కి సంబంధించినటువంటి ఈ పాలసీని తీసుకొచ్చారు. హిల్ట్ పాలసీ పైన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల పాటు స్పీచ్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మరొకటి డే 1 నుంచి కూడా మొదటి నుంచి చెప్తోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్కి సంబంధించినటువంటి అంశం పైన ఏ రకంగా పెట్టుబడులు వస్తున్నాయి, అదే అంశాలపైన అభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి పదం వైపు తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది, అడుగులు వేస్తోంది అనేటువంటి అంశాలపైన ఈ 2 టాపిక్స్ పైన సీఎం రేవంత్ రెడ్డి చాలాసేపు సుదీర్ఘంగా స్పీచ్ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ తరఫు నుంచి పలు వాయిదా తీర్మానాలు కూడా పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీ సెక్రటరీకి అందించారు. ఇవాళ ఏమేమి ఉండబోతున్నాయి, అసెంబ్లీ సెషన్స్లో మండలి సెషన్స్లో ఏమేమి ఉండబోతున్నాయి అనేటువంటి అంశం పైన అసెంబ్లీ సెక్రటరీ నుంచి లీస్ట్ ఆఫ్ బిజినెస్ని కూడా నిన్న సాయంత్రం రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. సో పూర్తి స్థాయిలో మాత్రం హిల్ట్కి సంబంధించి నిన్ననే చర్చ ఉండబోతోంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ నిన్న సాయంత్రం 6 గంటల వరకు సభ జరిగింది. ఆ తర్వాత ఇవాళకి వాయిదా పడింది. పూలే సినిమాకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉన్న కారణంగా హిల్ట్కి సంబంధించి మాత్రం చర్చ జరగలేదు. ఇవాళ హిల్ట్కు సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్, అదేవిధంగా తెలంగాణ రైజింగ్ ఈ 2 అంశాలపైన షార్ట్ డిస్కషన్, ప్రశ్నోత్తరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉండేటువంటి అవకాశం ఉంది. లేట్ నైట్ వరకు సెషన్ జరుగుతుందని చెప్పి తెలుస్తోంది.